అందరికీ నమస్తే. తిరుప్పావై మూడవ పాసురం. ఇది ఆశీర్వచన పాసురం. శుభకార్యం జరిగిన చోట పెద్దలు ఈ తిరుప్పావై మూడవ పాసురం చదువుతారు. అలాగే పాడి పంట సమృద్ధిగా ఉండాలి అని పెద్దలు మంగళశాసనం చేస్తారు. ఈ తిరుప్పావై వ్రతం ఆచరిస్తే ఏమి లభిస్తాయి అనేది మనకు చెప్తుంది. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుంచి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాసం వ్రతం మనం చేసుకుందాం. ఈ తిరుప్పావై వ్రతం పేరు మీద మనం ఉదయాన్నే స్నానం చేస్తే నెలకు 3 వానలు కురిసినట్లయితే కరువు కాటకాలు ఉండవు, ఈతి బాధలు ఉండవు, సుఖంగా ఉంటాం అని మన గోదాదేవి చెప్తుంది. వామనుడిలాగా వరిచేలు కూడా అంత ఎత్తుకు పెరుగుతాయి. అలా ఎదిగిన వరిచేళ్ల మధ్య నీటిలో చేపలు తుల్లి తుల్లి ఆడతాయట. అలాగే కలువ పువ్వులో తేనె సమృద్ధిగా ఉంటుంది. ఆ తేనెను తుమ్మెదలు తాగి మత్తుగా నిద్రపోతాయంట. గోపాల బాలకులు పాలు పితకడానికి పశువుల కొట్టంలో ప్రవేశించి స్థిరంగా కూర్చుంటారట. వారి ప్రమేయం లేకుండా వారు ఏమీ చేయకుండానే, అంటే పాలు పితికే ముందు ఆ దూడని తీసుకువచ్చి ఆవు దగ్గర పాలు తాగించి ఆ తర్వాత పాలు పితుకుతారు. కానీ ఇక్కడ అవేం చేయకుండానే వాళ్ళు పాల గిన్నెల్ని తిన్నగా తీసుకువచ్చి ఆ ఆవు దగ్గరికి వచ్చి ఆ పొదుగు కింద పెడతారట. పొదుగులు ఎలా ఉంటాయంటే బలిష్టంగా ఉంటాయట. ఆ గిన్నె అక్కడ పెట్టగానే, పొదుగుల క్రింద పెట్టగానే ఏదో వర్షం వచ్చినట్టు పాలు ధారగా ఆ పొదుగుల నుంచి గిన్నెలోకి వస్తాయట. ఎన్నో కుండలతో పాలిస్తాయంట ఆ ఆవులు. మనం ఈ వ్రతాన్ని చేసినట్లయితే ఎన్నో సంపదలు వస్తాయి, ఎంతో ఐశ్వర్యం లభిస్తుంది. ఇలాంటి పవిత్రమైన వ్రతాన్ని మనం చేసి శుభాలు పొందుదాం అని మన గోదాదేవి చెప్తుంది. అందరికీ నమస్తే. తిరుప్పావై 4వ పాసురం. గోదాదేవి ఎవరిని ఆజ్ఞాపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఓ పర్జన్యదేవ, మా మీది దయతో రావయ్యా. వర్షమును కురిపించటలో లోభత్వమును చూపకము. నీవు సముద్రంలోని నీటిని అంతయు కడుపు నిండా తాగుము. అటు పిదప నీవు పైకెగిసి సృష్టికంతకును కారణభూతుడైన శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకు కూడా ఆ నలుపు రంగు దుద్దుకోవయ్యా అని చెప్తుంది. నీవు అంతటి లెక్క ఒకేలాగా వర్షాన్ని కురిపిస్తావు. నీకు అందరూ సమానమే, నీకు ఎలాంటి తేడాలు కూడా ఉండవు అని మన గోదాదేవి ఆ వరుణదేవుడిని ఆజ్ఞాపిస్తుందన్నమాట. పరమాత్మ కుడి చేతిలో విష్ణు చక్రం ఏ విధంగా అయితే మెరుస్తుందో నీ మెరుపుల కాంతి కూడా అలాగే ఉండాలి అని చెప్తుంది. ఆ పరమాత్మ ఎలా ఉంటాడట? విశాలమైన సుందరమైన బాహువులు కలిగి ఉంటాడట. ఆయన యొక్క విశాలమైన బాహువుల్లాగా నువ్వు కూడా విశాలంగా దేశమంతా వర్షం కురిపించు అని చెప్తుంది. ఆయన ఎడమ చేతిలో శంఖం గర్జించినట్లు నువ్వు ఉరుముడితో అలా గర్జించాలి. ఆ విష్ణుమూర్తి యొక్క సారంగం అనే విల్లు నుంచి వెలువడిన బాణవర్షంలాగా నువ్వు వర్షించాలి, కుంభవృష్టి కురిపించాలి. అప్పుడు మేము మార్గశిర స్నానం చేసి సంతోషంగా ఈ వ్రతాన్ని ప్రారంభిస్తాం. లోకం సుఖించినట్టు వర్షించము. మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామి అని వరుణదేవుడిని మన గోదాదేవి విన్నవించుకుంటుంది. వెల్కమ్ టు పద్మ స్పిరిచువల్ జర్నీ ఛానల్. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.